పేదలకు ఉచిత విద్య వైద్యం అందకుండా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. విజయనగరం జిల్లా సంతగైరమ్మపేటలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. చంద్రబాబు సర్కారు ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందని ఆరోపించారు. పేదల కోసం వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే పీపీపీ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు కాలేజీలను అప్పనంగా అప్పగించాలి అని చూస్తూ ఉన్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. ఆ రోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా, రైతు భరోసా పథకం ద్వారా, అదేవిధంగా మహిళలకి ఇచ్చిన పథకాల ద్వారా ఆ రోజు ప్రతి కుటుంబం కూడా పిల్లలను చదివించుకొని వాళ్ళు ప్రయోజకులు అయ్యి ఆ ఫీజు రింబర్స్మెంట్ ద్వారా కొంతమంది ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, అదేవిధంగా అదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఎవ్వరూ లేనంత గొప్పగా 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయటం, అందులో 6 పూర్తయిన 6 విజయనగరంలో ఒక మెడికల్ కాలేజ్ ఉండటం. ఈరోజు మా ప్రాంతంలో పిల్లలు బాగా చదువుకున్న వాళ్ళు పెద్దగా ఆర్థికంగా అవకాశం లేకపోయినా కూడా ఈరోజు డాక్టర్లు అవుతూ ఉన్నారు. అలాంటి గొప్ప ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు వస్తే ఈరోజు ప్రజలకి విద్యని వైద్యం అందించాల్సిన ప్రభుత్వమే దాన్ని వ్యాపారం కింద మార్చి డబ్బులు చేసుకునే ఈ పాపపు కార్యక్రమాన్ని ఖచ్చితంగా మేమంతా అడ్డుకుంటామని చెప్పి వీళ్ళందరూ చెప్తా ఉన్నారు.